హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పాలక్ రైస్ని ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. పాలక్ రైస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనకి పాలకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా మనకి. సో మనం పిల్లలకు కూడా మనం పాలకూరని ఈ విధంగా పాలకూర రైస్లాగా చేసి మనం పెట్టచ్చు. మనకు అనేక రకాల రైస్లు ఉన్నాయి. మనం ఈ ఆకుకూరలు అనేవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. వారానికి 2 సార్లు అయినా కనీసం ఆకుకూరలు మనం తీసుకుంటూ ఉండాలి. సో మనం ఫస్ట్ నేను ఈ వీడియో కొంచెం మిస్ అయింది. ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, మిరియాలు, కొంచెము యాలక్కాయలు ఇవన్నీ వేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. అలాగే బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఏ కూరగాయలైనా వేసుకోండి. టమాటాలు, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను బంగాళదుంప ఒకటే వేసాను అనమాట. ఇంకా తర్వాత పాలకూరని ఒక 2 కట్టలు తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. వాటర్ మరిగాక పాలకూరని ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఈ పాలకూర అంతా కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా ఉడికితే చాలు. ఆ వేడి నీళ్ళల్లో తొందరగానే ఉడికిపోతుంది కదా, కొంచెం అలా ఉడికితే చాలన్నమాట. తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవచ్చు. పాలకూర వల్ల మనకి పాలకూరలో చాలా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి కూడా మనకి పాలకూర అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనతను తగ్గించడానికి, అలాగే చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా మనకి పాలకూర అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఇనుము, విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం వంటివి చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. పిల్లలకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు ఒకవేళ పాలకూర పప్పు అయినా తింటారు కదా, ఇలా వెరైటీగా చేసి పెడితే కూడా పాలకూరని తింటారనమాట. మనం ఈ పాలకూరని ఇలా మనం మిక్సీ పట్టేసుకొని అది కూడా ఇందులో వేసేసుకుందాము. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పాలకూర రైస్. మీరందరూ కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఈ వీడియో చూస్తే ఏదో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట పాలకూర రైస్. నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఆకుకూరలు మనం వారానికి 2 సార్లు అయినా తింటూ ఉంటే మనకి ఆరోగ్యానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ చికెన్లు, మటన్ల కంటే కూడా ఆకుకూరలు, కూరగాయలే మన ఆరోగ్యానికి మంచిది కదా. ఇవి మనం సరిపడా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత రైస్ తీసుకున్నామో రైస్కి తగినంతగా వాటర్ పోసుకొని ఇందులోనే మనకి సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే ఇందులో కొంచెం పసుపు, కారం కూడా వేసుకుందాము టేస్ట్కి సరిపడా. మీకు కావాలంటే కూరగాయ ముక్కలని ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు మనకి కూరగాయలు, ఆకుకూర అన్నీ కలిసి ఒకేసారి తిన్నంతగా మనకి ఆరోగ్యానికి మంచిది కదా. నేను బంగాళదుంప ఒకటే వేసాను, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి బాగా మరగాలన్నమాట. మరిగాక అప్పుడు మనం రైస్ని ముందే కడిగి నానబెట్టుకున్నాను ఆ రైస్ని మనం ఇందులో వేసుకుంటే మనకి పాలక్ రైస్ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. కారం కూడా టేస్ట్కి తగినంత కారాన్ని కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా మనకి బాగా మరగాలన్నమాట. వాటర్ సరిపడా, రైస్కి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనకి బాగా మరిగితే కొంచెం అప్పుడు మనం రైస్ని వేసుకోవచ్చు అనమాట. సో పాలకూర మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే పాలకూర చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇంకొద్దిగా జీడిపప్పు కూడా వేసాను. బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంప ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పాలకూరను ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని అది ఇందులో వేసేసుకోవాలి. మనకి ఇంకా పాలక్ రైస్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి గ్రీన్ కలర్లో ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ పేరు హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. అలాగే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.